ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 22వ భాగం రామాయణ కథ గురించి తెలుసుకుందాం. రామాయణానికే సీతాచరితమనే పేరు కూడా ఉంది. ఆమె చరిత్రను విన్నంత మాత్రాననే అన్ని పాపాలు నశిస్తాయి. భగవంతుడైన శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి మరీచి, అలా పరంపరగా కశ్యపుడు, సూర్యుడు, వైవస్వంత మనువు, ఇక్ష్వాకువు, ఆయన వంశంలో రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడు జన్మించారని తెలుసు కదా. ఆయనకు మహాబలవంతులు, పరాక్రమశాలురు అయిన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నోము ఫలములై కలిగారు. శ్రీరాముడు విష్ణువేనని చెప్తారు. హరి అవతారాలలో సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి మానవ జాతికి, కుటుంబ వ్యవస్థకు, ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచినది శ్రీరామ అవతారం. వశిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు శ్రీరాముని సర్వ విద్యా విశారదునిగా, సకల కళావల్లభుని గావించారు. ఆయన కన్నా గొప్ప వీరుడు కానీ, ఆయనతో సమానమైన వీరుడు కానీ చరిత్రలో లేరు. విశ్వామిత్రుని యాగమును కాచుటలో భాగంగా శ్రీరాముడు తాటకను వధించాడు. సుబాహుని కూడా వధించాడు. మారీచుడు అప్పుడే చావాలి, కానీ అలా కాకపోవడం దైవ సంకల్పం. జనకునింటనున్న శివధనస్సును విరచి సీతను చేపట్టి కళ్యాణరాముడైన శ్రీరాముడు లక్ష్మణ, ఊర్మిళ, భరత, మాండవి, శత్రుఘ్న, శృతకీర్తి జంటలతో సహా అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలతో కలిసి కలయదిరుగుతూ నిషాదుడైన గుహునితో కూడా స్నేహం చేసి అందరి మనసులలోనూ ఆదర్శ క్షత్రియ పుత్రునిగా నిలిచాడు. భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే దశరథుడు శ్రీరాముని పట్టాభిషేక్తుని చేయ సంకల్పించాడు. అనుబంధం 13లో చూడండి. కైక దీనికి అంగీకరింపకపోగా తనకు ఆయన ఇచ్చిన వరాలను ఇప్పుడు కోరుకుంది. రాముని 14 అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయమంది. దశరథుడు మాట తప్పలేక మ్రాన్పడిపోగా శ్రీరాముడు వచ్చి విషయం తెలుసుకొని తండ్రి పాదాలకు నమస్కరించి అడవుల వైపు వెడలిపోగా మహాపతివ్రత సీత తోడు వీడని సైదోడు లక్ష్మణుడు ఆయన వెంట నంటి వెళ్ళారు. చిత్రకూటంలో ఉండసాగారు. అయోధ్యలో శ్రీరామ వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు. మేనమామ యథాజిత్తు నింటి నుండి మరలి వచ్చి భరతుడు మిక్కిలి దుఃఖించి తన తల్లిని అభిశంసించి రాముని మరల్చుకొని రావడానికి అడవికి వెళ్ళాడు. కానీ రాముడు రాలేదు. అప్పుడు భరతుడు అన్నగారికి బదులు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టుకొని తాను కూడా వనవాసిలాగే జీవిస్తూ రాజ్య వ్యవహారాలను చక్కబెడుతూ అన్నగారి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. అతడు అయోధ్యలో అడుగుపెట్టలేదు. నందిగ్రామంలోనే ఉండిపోయాడు. శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి మున్యాశ్రమాలను దర్శించుకుంటూ అత్రి, సుతీక్ష, అగస్త్య మహర్షులను నమస్కరించి వారి ఆశీర్వాదాలను గైకొని దండకారణ్యంలో పర్ణశాలను నిర్మించుకొని నివసించసాగాడు. అక్కడికి నరభక్షికి అయిన శూర్పణఖాయను రాక్షసి రాగా శ్రీరాముడు ఆమె ముక్కు చెవులను కోయించాడు. ఆమె గొల్లున ఏడుస్తూ వెళ్ళి తన బంధువులైన ఖరదూషణ, త్రిశిరాది 14,000 మంది రాక్షసులను రెచ్చగొట్టి శ్రీరామునిపైకి ఉసిగొల్పింది. వారంతా గొల్లున గొప్ప హడావిడి చేస్తూ ఆయనపై పడ్డారు. కానీ రామబాణాగ్ని
రామ బాణాగ్నికి శిఖల్లో శలబల్లాగా మాడిపోయారు. ఒక్కడూ మిగలలేదు. దాంతో శూర్పణఖ తన అన్నయ్యు లంకేశ్వరుడు నైన రావణాసురునికి తను పడ్డ పన్నములను ఖరదూషణాదులను మృతిని విలిపిస్తూ వివరిస్తూనే సీత యొక్క అతిలోక సౌందర్యాన్ని కూడా వర్ణించి చెప్పింది. అతడొక పథకం ప్రకారం సీతాపహరణానికి ఒడిగట్టాడు. ముందుగా మాయల మారీచుడు బంగారు లేడిగా మారి సీతను ఆకర్షించగా ఆమె కోరిక మేరకు శ్రీరాముడు దానిని పట్టి తెచ్చుటకు బయలుదేరాడు. కానీ కొంతసేపటికి ఓపిక నశించి దానిపై బాణప్రయోగం గావించగా ఆ దెబ్బ తగలగానే మారీచుడు రాముని గొంతుతో పరమ బాధాకరంగా హా సీత, హా లక్ష్మణ అని చావు కేక పెట్టి పోయాడు. సీత భయపడిపోయి లక్ష్మణుని పంపించగా అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు కొనిపోయాడు. దారిలో దశరథ మిత్రుడైన జటాయువు అడ్డుపడగా అతనిని నేల కూల్చాడు. రామలక్ష్మణులు వెనుకకు వచ్చేసరికి పర్ణశాల శూన్యంగా ఉంది. అత్యంత దుఃఖితుడై కూడా రాముడు కర్తవ్యాన్ని మరువలేదు. సీతాన్వేషణలో పడ్డాడు. రావణుని జాడలను నేలపై పడినంత మేర వెతుకుతూ పోగా వానిచే నేల కూల్చబడిన జటాయువు కొన ఊపిరి మీద ఉండి కనిపించాడు. అతడు సీతనెవరో దానవుడు అపహరించి దక్షిణ దిశకు సాగిపోయాడని చెప్పి శ్రీరాముని చేతుల్లోనే మరణించాడు. శ్రీరాముడు తనకు పితృ సమానుడైన జటాయువుకి అంత్యక్రియలు గావించి దక్షిణ దిశ వైపు సీతను వెతుకుతూ వెళ్ళాడు. దారిలో ఆయనకి సుగ్రీవునితో సంధి కుదిరింది. వాలిని చంపి సుగ్రీవుని రాజును చేశాడు. వానాకాలం రావడంతో ఆ కాలమంతా ఋష్యమూకంపైనే గడిపాడు. వానలు కడముట్టగానే సుగ్రీవుడు పర్వతాకారులైన అంతే ఉత్సాహం కూడా కలవారైన తన వానర యోధులను సీతను వెదుకుటకై నలుదిశలకు పంపించాడు. దక్షిణ దిశ వైపు అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు మున్నగు మహాయోధులు వెళ్ళారు. చివరికి సాగర తీరాన్ని చేరి ఆశలన్నీ ఆవిరైపోయాయని తాము వెనుకకు మరలి శ్రీరాముని మరింత బాధించుట కన్నా జటాయువు వలె ఆయన కార్యసాధనలో మరణించుటే మేలని నిరాశాపూరిత వాక్కులను వెలార్చుకుంచుండగా జటాయువు సోదరుడైన సంపాతి వీరి మాటలను విని బాధలను గని విషయం కనుగొని సీత జాడను తెలిపాడు. కడలికి ఆవలగల లంకలో సీత రావణుని చెరలో ఉన్నదని చెప్పాడు. కపిశ్రేష్ఠుడైన వీరాంజనేయుడు వెంటనే లంఘించి శతయోజన విస్తృతి గల సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో ఉన్న సీతను దర్శించాడు. స్వయంగా రావణుడే వచ్చి ఆమెపై తనకు గల అవాధ్య ప్రేమను ప్రకటించడం, ముల్లోకాలకే సామ్రాజ్ఞిని చేస్తానని ప్రలోభపెట్టడం, తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని భయపెట్టడం చూశాడు. సీతాదేవికి లొంగక స్థిరంగా తాను రాముని తప్ప మరొక పురుషుని వరించనని చెప్పడం అంతటి లంకేశ్వరుని గడ్డిపోచ కన్నా హీనంగా చూసి మాట్లాడడం కూడా చూశాడు. ఈ విశ్వంలోనే సీతను మించిన పరమ పతివ్రత లేదని గ్రహించాడు. నోటికి వచ్చినదెల్లా పలికి రావణుడు పోయిన వెనుక అశోకవనంలో శోక సంస్తప్త అయి నిలచిన సీతను ఆంజనేయుడు మెల్లగా సమీపించి శ్రీరామస్తుతిని గానం చేసి ఆమె కాస్త కుదుట పడగానే శ్రీరాముని వ్రేలి ఉంగరాన్ని ఆమెకిచ్చి తాను రామదూతనని విన్నవించుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ప్రసాదించిన చూడామణిని గైకొని బయలుదేరాడు.
సీత నిలిచిన ప్రాంతాన్ని మాత్రం క్షేమంగా ఉంచి మిగతా అశోక వనాన్నంతటినీ ధ్వంసం చేయసాగాడు. రావణుని సైనికులు తనను పట్టబోతే రావణపుత్రుడు అక్షకుమారునితో సహా కొన్ని వేల మందిని సంహరించిన ఆంజనేయుడు ఇంద్రజిత్ బిరుదాంకితుడైన మేఘనాథుని బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడ్డాడు. అది బ్రహ్మదేవునికిచ్చిన మాటను నిలబెట్టుకొనుటకే. రావణుని కొలువులో ఏమాత్రం భయపడకుండా అతనికి ఎదురుగా నిలిచి సీతమ్మను సాదరంగా గొలిపోయి రామయ్యకు అర్పించి ఆయన శరణుజొచ్చుమని హితవు చెప్పాడు. రావణుడా వేదము వంటి వాక్యములను పాటింపకపోగా పరమ కుపితుడై ఆంజనేయుని తోకకి నిప్పంటించి చంపాలనుకున్నాడు. కానీ మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామి ఆ వాలాగ్నితోనే లంకకు నిప్పంటించి మరలా జలధిని లంఘించి రాముని పాదాలకడ వాలిపోయాడు. ఈ విధంగా శ్రీరామబంటు సీతను చూచి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడు. సీత చూడామని రామునికి సమర్పించాడు. తరువాత సుగ్రీవ, అంజనాసుత, అంగద, లక్ష్మణాది పరివార సమేతంగా శ్రీరాముడు సాగర తీరాన్ని చేరుకొని నలుని ద్వారా సముద్రంపై సేతువును నిర్మించి ఆవలి ఒడ్డున చేరుకొని అక్కడి సువేల పర్వతంపై విడిది చేసి అక్కడి నుండి లంకాపురాన్ని వీక్షించాడు. విభీషణుడు రాముని శరణుజొచ్చాడు. తరువాత నీల, అంగద, నలాది ముఖ్య వానరులతో ధూమ్రాక్ష, వీరేంద్ర, రుక్షపతి, జాంబవంతాది ముఖ్య వీరులతో సుగ్రీవ, ఆంజనేయాది వర పరాక్రమములతో కలిసి రామలక్ష్మణులు లంకా సైన్యమును సర్వనాశనం చేయసాగారు. విశాల శరీరులై నల్లని పెనుగొండల వల నున్న ఎందరో రాక్షసులు వీరి చేతిలో మట్టి కరిపించారు. దేవతలనే గడగడ వణికించిన బలవీర పరాక్రమ సాహస సంపన్నులైన విద్యుజ్జిఘ్న, ధూమ్రాక్ష, దేవాంతక, నరాంతక, మహోదర, మహాపార్శ్వ, మహాబల, అతికాయ, కుంభ, నికుంభ, మత్త, మకరాక్ష, అకంపన, ప్రహస్త, ఉన్మత్త, కుంభకర్ణ, మేఘనాథులతో కూడిన మొత్తం రావణ పరివారాన్ని కారణజన్ములైన రామలక్ష్మణులు తమ దివ్య అస్త్రశస్త్రాల విద్యా నైపుణ్ణి మీరగా యమపురికి పంపించారు. చివరగా శ్రీరాముడు ద్వంద్వయుద్ధంలో లోకకంటకుడైన రావణుణ్ణి సంహరించాడు. తరువాత సీతాపతివ్రత్యానికి అగ్నిదేవుని సాక్షిగా లోకానికి నిరూపించి పుష్పక విమానంపై అయోధ్యకు మరలి వచ్చి పట్టాభిరాముడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలను వలె చూసుకున్నాడు. 10 అశ్వమేధ యాగాలు చేసి గయతీర్థంలో పితరులకు తర్పణాలిచ్చి బ్రాహ్మణులను విభిన్న ప్రకారాల దానాలిచ్చి దేవతలను, పితరులను, ప్రజలను సంప్రీతులను చేస్తూ 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. 11 సహస్రాణి రామో రాజ్యమ కారయాత్. రామునికి తగిన పత్నిగా కొన్ని చోట్ల ఆయన కన్నా గొప్ప శీల స్వభావాన్ని కనబరిచిన మహాదేవిగా సీత ఈనాటికి పతివ్రతా తిలకంగా లోకుల చేత పూజలందుకుంటుంది. భరతుడు శైలూష నామకుడు లోక కంటకుడనైన గంధర్వుని సంహరించాడు. శత్రుఘ్నుడు లవణాసురుని చంపి ప్రజలను కాపాడాడు. తరువాత ఈ 4 సోదరులు అగస్త్యాది మునుల తపోవనాలకు పోయి వారిని తృప్తిగా సేవించుకొని వారి ద్వారా ధర్మాలను, రాక్షస చరిత్రలను తెలుసుకొని తమ వారసులను కూడా తమంత వారినిగా చేసి అవతారం చాలించారు. రామాయణము సమాప్తము. హరివంశ వర్ణన శ్రీకృష్ణ కథ తెలుసుకుందాం. భగవానుడైన శ్రీకృష్ణుని మహత్యముచే పరిపూర్ణమైన కారణంగా శ్రేష్టతమంగా నిలిచిన హరివంశాన్నొక మారు తలుచుకుందాం.
పృథ్వీపై పెచ్చుమీరిన అధర్మాన్ని నశింపచేసి ధర్మానికి పూర్వవైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు బలరామునితో సహా దేవకి వసుదేవులకు జన్మించాడు. పుట్టిన కొన్ని దినాలకే కృష్ణుడు పూతనను స్తన్యంతో పాటు ప్రాణాలను కూడా పీల్చి సంహరించాడు. తర్వాత శకటాసురుని తన చిరుకాలి తాపుతో మట్టుబెట్టాడు. రోటి నీడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను కూల్చి సంపూర్ణ దేవ మానవ గణాలన్నీ విస్మయపడగా నలకూభర మణిగ్రీవులకు శాప విమోచనాన్ని కలిగించాడు. కాళింది మడుగున విషమును కలిపే కాళీయ నాగుని తలలపై తాండవమాడి గోకులవాసుల కాతని పీడ విరగడ చేశాడు. గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని బారిన పడిన ప్రాణులను రక్షించి ఇంద్రునికి గర్వభంగం చేశాడు. ఇలా శ్రీకృష్ణుడు లీలలెన్నో విశ్వవిఖ్యాతమై ఉన్నవి. వాటిని తెలియని వారుండరు. తాను స్వయంగా అరిష్టాసుర, కేసి, కంస, చాణూరాది బలశాలురైన దైత్యులను సంహరించుటయే కాక పాండవులకు సాయపడి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాదిగా ఆసుర శక్తులకు మరణశాసనాన్ని వ్రాసి భూభారాన్ని తగ్గించాడు. పురాకృత సుకృతాల వల్లనో వరదానాల ఫలరూపంగానో రుక్మిణీ సత్యభామాది ఏనమండుగురు రమణీలలామలు నరకాసురుని చేచెర పట్టబడిన 16 మంది క్షత్రియ కన్యలు శ్రీకృష్ణుని భార్యలైనారు. ఆయన ద్వారా యాదవ వంశం పుత్ర పౌత్రాభివృద్ధిని గావించింది. రుక్మిణీకృష్ణుల నందనుడైన ప్రద్యుమ్నుడు శంభరాసురుని వధించడం ద్వారా లోకరక్షకుడైనాడు. అతని పుత్రుడైన అనిరుద్ధుని బాణాసురుని కూతురైన ఉష వలపించుకొని వివాహానికి సిద్ధపడగా భానుడు కుపితుడై అనిరుద్ధుని పట్టి బంధించాడు. మనవని కొరకై శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అతడు కూడా సామాన్యుడేమీ కాడు. 1000 భుజాలు గలవాడు, గొప్ప శివభక్తుడు. అయినా అతని అధర్మమే శ్రీకృష్ణుని చేతిలో అతనిని పరాజితుణ్ణి చేసింది. శ్రీకృష్ణుడు బాణాసురుని సంహరించలేదు, కానీ అతనికి 2 భుజాలను మాత్రమే మిగల్చి మిగతా అన్నింటినీ నరికివేసి అతని అహంకారాన్ని సంహరించాడు. ఇంద్రుని జయించి దేవతల నందనవనంలోని పారిజాతాన్ని భూలోకానికి కొనివచ్చిన శ్రీకృష్ణుడు బలదైత్యుని శిశుపాలుని వధించి ద్వివిధ నామక వానరాసురుని సంహరించి లోకులను కాపాడాడు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఈ పుడిమిపై జీవించాడు. అన్నేళ్లలో ఏ ఒక్క నిమిషము కూడా తన కోసం తాను బ్రతకలేదు. ఆయన వైకుంఠానికేగిన పిమ్మట అనిరుద్ధ పుత్రుడైన వజ్రుడు ఈ వంశాన్ని నిలబెట్టాడు. అన్నింటికన్నా గొప్ప విశేషం శ్రీకృష్ణుడిచ్చిన గురుదక్షిణ ఇక లేదనుకున్న సాందీపని పుత్రుని సముద్ర శోధనం, రాక్షస సంహారం గావించి వెనక్కి తెచ్చాడు. మహాభారతం బుద్ధాది అవతారాలు తెలుసుకుందాం. భూభారాన్ని తగ్గించడానికి, వీలైనంత ఎక్కువ మంది దుష్టుల్ని సంహరింపడానికి భగవానునిచే కల్పింపబడిన మహాభారత యుద్ధమును యుధిష్ఠిరాది పాండవులు శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒకపరి తలుద్దాం. విష్ణు భగవానుని నాభికమలం నుండి నేను అనగా బ్రహ్మ పుట్టాను కదా. నా నుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతని నుండి బుధుడు ఉద్భవించారు. బుధునికి ఇలాదేవి అను పత్ని ద్వారా పురూరవుడు జనించాడు. అతనికి ఆయువను పుత్రుడు, అతనికి యయాతి అను కొడుకు పుట్టారు. యయాతి వంశంలో భరతుడు, కురుడు, శంతనుడు కలిగారు. శంతనునికి గంగ ద్వారా సర్వసద్గుణ సంపన్నుడు, బ్రహ్మ విద్యలో పారంగతుడు నగు దేవవ్రతుడు జన్మించాడు. ఏ యుగంలోనూ ఎవరు చేయలేనంత గొప్ప ప్రతిజ్ఞను చేసి బ్రహ్మచారిగానే చివరిదాకా జీవించి రాజ్య సింహాసనాన్ని కూడా తండ్రి గారి 2వ పెళ్లి ముచ్చట తీర్చడం కోసం త్యాదించిన దేవవ్రతుని ఆ ప్రతిజ్ఞ యొక్క
భీషణత్వానికి అచ్చెరు పొంది ఈ లోకం ఆధారముతో భీష్ముడని పిలుచుకుంది. శంతనునికి భీష్ముని దయవల్ల ప్రాప్తించిన పత్ని సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వుని తోడి యుద్ధంలో మరణించాడు. విచిత్రవీరుని కోసం భీష్ముడు కాశీరాజపుత్రికలైన అంబికను, అంబాలికను తెచ్చి అతనికిచ్చి వివాహం చేశాడు. విచిత్రమైన వీరత్వం ఏమాత్రమూ లేని విచిత్ర వీరుడు పిల్లలు పుట్టకముందే మరణించాడు. అప్పుడు సత్యవతి శంతనుని వంశాన్ని నిలబెట్టడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాసదేవుని ఆజ్ఞాపించి దేవర న్యాయం ద్వారా తన కోడళ్లను పుత్రవతులను చేయించింది. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుట్టారు. అంబిక పనుపున పోయిన ఆమె దాసి వ్యాసమహర్షి ద్వారా విదురుని కన్నది. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా 9 కొడుకులు, 1 కూతురు కలుగగా పాండురాజుకు కుంతి ద్వారా యుధిష్ఠర భీమార్జునులు, మాత్రి ద్వారా నకుల సహదేవులు కలిగారు. గాంధారి పుత్రులను కౌరవులని, కుంతీమాద్రుల కొడుకులను పాండవులని లోకం పిలుచుకోసాగింది. ఈ 105 వంశాంకురాలు మహాబలశాలులే. కానీ గాంధారి పెద్ద కొడుకైన సుయోధనుడు పాండవులు సాహస పరాక్రమాలు కూడా ఉండడం వల్ల మహావీర పరాక్రములుగా ప్రఖ్యాతి చెందారు. దైవవశాత్తు కౌరవ పాండవుల మధ్య వైరభావాలు జనించాయి. దుర్యోధనుడు పాండవులను ఎన్నో బాధలకు గురిచేశాడు. లక్క ఇంటిని వారికి విడిదిగా చూపించి దానిని దహనం చేయించాడు. ముందే పసిగట్టిన విదురుడు సొరంగ మార్గాన్ని తవ్వించి పాండవులను రక్షించాడు. విదురుని సలహా మేరకు పాండవులు కొన్నాళ్ళు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో నివసించారు. అక్కడ భీముడు బకాసురుడను రాక్షసుని చంపి ఆ పుర నివాసులకు శాశ్వతంగా వాని పీడను వదిలించాడు. అక్కడి నుండి పాంచాల దేశానికి వెళ్ళి ద్రౌపది స్వయంవరంలో పాల్గొన్నారు పాండవులు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకోగా విధివశాన ఆమె పాండవ పత్ని అయినది. తర్వాత భీష్మద్రోణులు ప్రోద్బలం వల్ల, విదురుని మంత్రాంగం వల్ల ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యాన్ని ఇచ్చేశాడు. వారు ఇంద్రప్రస్థమనే గొప్ప సుందరమైన రాజధానిని కట్టుకొని ఒక అద్భుతమైన సభా మండపాన్ని కూడా నిర్మింపచేసుకొని రాజసూయ యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చారు. వాసుదేవుని అనుమతితోనే అర్జునుడు ద్వారకాపురికి పోయి కృష్ణ సోదరి సుభద్రను పెండ్లాడాడు. అగ్నిదేవునికి ఖాండవ వన దహనంలో సహాయపడి నంది ఘోషమను దివ్య రథాన్ని ముల్లోకాలలో శ్రేష్టతమైనదిగా పేరుగాంచిన గాంధీవమను ధనస్సును అవినాశములైన బాణములను అభేద్య దివ్య కవచాన్ని ఆయన నుండి అర్జునుడు పొందాడు. రాజసూయ సందర్భంగా దేశాంతరాలలో దిగ్విజయ యాత్రను చేసి అసంఖ్యాకములుగా యుద్ధాలను చేసి అనేకులైన రాజులను ఓడించి వారి నుండి కప్పములుగా గొన్న కొండలంతేసిన రత్నరాసులను అర్జునుడు తన అన్నయ్య యుధిష్ఠిరునకు ధర్మరాజుకి సమర్పించాడు. పాండవుల మొత్తం స్త్రీని అపహరించడానికి శకుని ధర్మరాజుని ద్యూత క్రీడకు ఆహ్వానించి దుర్యోధనుని ప్రతినిధిగా తాను పాచికలు వేసి మాయ చేసి గెలిచాడు. తత్ఫలితంగా పాండవులు ద్రౌపదితో సహా 12 ఏళ్ళు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేయవలసి వచ్చింది. కుంజర యుద్ధం దోమ కుత్తుకు చొచ్చునట్లు పాండవులు విరాటరాజు కొలువులో పనిచేసి అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చేశారు. అజ్ఞాతవాస కాలంలో పాండవులలో ఏ ఒక్కరూ బయట పడిపోయినా మరలా వారందరూ 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలనే నియమం
పెట్టారు కాబట్టి పాండవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసి దుష్ట చతుష్టయానికి అనగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులకు చివరి దశలో పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారేమోనని అనుమానం వచ్చి పెద్ద సైన్యంతో దాడి చేసి గోవులను అపహరించడానికి ప్రయత్నించారు. అర్జునుడు వచ్చి ఆ వక్ర విక్రమ ప్రతాపాన్ని మెరిపించి మొత్తం కౌరవసేనను చిత్తుగా ఓడించాడు. కర్ణుడు పడిపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. తెలివి వచ్చి సంతోషించబోయిన దుర్యోధనునికి అజ్ఞాతవాస కాలం నాటికి ముందరి రోజే సమాప్తమైపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వెనుకకు మరలించుకుపోయారు గురువులు. జూదపు నియమాలను దిగ్విజయంగా పాటించారు కాబట్టి తమ అర్ధరాజ్యాన్ని తమకివ్వాలని, అలా కాని పక్షంలో కనీసం 5 ఊళ్ళైనా ఇమ్మని పాండవులు శ్రీకృష్ణుని ద్వారా రాయభారం చేశారు. సూది మోపినంత స్థలమైనా ఇవ్వబోమని దుర్యోధనుడు చెప్పడంతో అసలు రాజుకు గుడ్డితనంతో పాటు మూగరోగం కూడా కలగడంతో యుద్ధం బంధునాశనము తప్పలేదు. ముసలి రాజుకి అంధత్వం పుట్టుకతోనే వచ్చింది. ఈ మూగతనం పుత్ర వ్యామోహం నుండి ఇప్పుడు పుట్టుకొచ్చింది. 5000 ఏళ్ల క్రిందట, ఆ ముందు కానీ ఆ తరువాత కానీ ఏ ఒక్క జాతి కని విని ఎరుగని మహాయుద్ధం కౌరవ పాండవుల బాహ్య నాయకత్వాన కురుక్షేత్రంలో జరిగింది. పాండవుల తరపున 7 అక్షౌహిణీల సైన్యము, కౌరవుల వైపున 11 అక్షౌహిణీల సైన్యము ఈ మహాసంగ్రామంలో పాల్గొన్నారు. దుష్టద్యుమ్నుని పాండవులు, భీష్ముణ్ణి కౌరవులు తమ సర్వ సైన్యాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాండవ సేనాపతి యుద్ధం ముగిసేదాకా ఆ పదవిలోనే ఉన్నాడు. కానీ కౌరవ సేనాపతులు మారవలసి వచ్చింది. పాండవ సేనాపతిగా శిఖండి, కౌరవ సేనాపతిగా భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభించారు. 2 సేనల మధ్య అస్త్రశస్త్రాలతో బ్రహ్మాండమైన యుద్ధం భయంకరంగా 10 రోజుల పాటు జరిగింది. 10వ రోజు శిఖండి అర్జునుడు ప్రయోగించిన 100లాది బాణాలు తన తనువును భేదించడంతో భీష్ముడు నేల కొరిగాడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు హస్తినాపురానికి సమర్థమైన స్థిరమైన పాలన వచ్చేదాకా మరణించదలుచుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేదాకా అలాగే అంపశయ్యపై ఉండి యుద్ధాగ్ని ఆరగానే అప్పటికి మిగిలిన ధర్మరాజుకి విష్ణు సహస్రముతో సహా సర్వధర్మ సంబంధిత విభిన్న ఉపదేశాలనిచ్చి పితృతర్పణాలిచ్చి శ్రీకృష్ణ భగవానుని తదేకంగా తిలకిస్తూ ప్రాణం విడిచాడు. ఆయనకు నిర్మలాత్మలకు లభించే పరమానంద పదమైన మోక్షం లభించింది. తరువాత కౌరవ సైన్యాధ్యక్ష పదవిపై ద్రోణాచార్యుడు ఆసీనుడైనాడు. ఆయన పాండవ సేనాపతి అయిన దృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. వీరి సేనల మధ్య భయంకరమైన యుద్ధం 5 రోజుల పాటు సాగింది. కౌరవుల పక్షాన పోరాటం చేస్తున్న 100ల కొలది రాజులు అర్జునుని బాణాగ్నిలో భస్మమైపోయారు. అశ్వత్థామ మృతి చెందాడనే అసత్యపు వార్త విని హతహాసుడై ద్రోణాచార్యుడు మరణించాడు. ఆయనను దృష్టద్యుమ్నుడు చంపినట్టు ఇక్కడ చెప్పబడలేదు. తరువాత కర్ణుడు కౌరవ సేనాపతిగా 2 రోజులు ప్రచండంగా యుద్ధాన్ని కొనసాగించాడు. కానీ అతడు మహావీరుడైన అర్జునుని నిశితాస్త్రాల దెబ్బకు నేల కొరిగాడు. అప్పుడు సేనాపతిగా నియుక్తుడైన శల్యుడు అపరాహ్నానికి ముందే ధర్మరాజు తోడి యుద్ధంలో మరణించాడు. కాలాంతకుని వలె, కాలసర్పం వలె క్రోధంతో బుసలు కొడుతూ యమదండము వంటి గదను తిప్పుతూ భీముని పైకి పోయిన దుర్యోధనుడు తన అధర్మమే భీముని రూపంలో
తన నోడించగా నేల కొరిగాడు. యథో ధర్మస్తతో జయ అనే సూక్తికి నిలువెత్తు ఆదర్శంగా, ఉదాహరణంగా భారత యుద్ధం చరిత్రలో నిలిచి ఉంది. యుద్ధం ముగిసిపోయినా హత్యాకాండ ఆగలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్ధరాత్రి వేళ పాండవ శిబిరంపై దాడి చేసి తన తండ్రి వధను స్మరిస్తూ ఎందరో పాండవ వీరులను సంహరించాడు. అలా చంపబడిన వారిలో దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుత్రులైన పంచపాండవులు ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామను వెంబడించిపోయి అతనిని నిలువరించి యుద్ధంలో ఓడించి ఐషికమను పేరుగల అస్త్రంతో అతని సర్వశక్తులకు అహంకారానికి కారణమైన శిరోమణిని పెకిలించి వేశాడు. గురుపుత్రుడని బ్రాహ్మణుడని అశ్వత్థామను అర్జునుడు చంపలేదు. ధర్మరాజు అత్యంత శోక సంతప్తలైన స్త్రీలనందరినీ ఓదార్చి తాను పవిత్రక స్నానమాచరించి దేవతలకు పితృజనులకు తర్పణాలిచ్చాడు. తరువాత రాజ్యాభిషిక్తుడై ప్రజాశ్రేయస్సు కోసం అశ్వమేధ యాగాన్ని చేసి విష్ణువును పూజించాడు. బ్రాహ్మణులను దక్షిణాదులతో తృప్తిపరిచాడు. ఈలోగా శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. ఆ వార్తను వినగానే ధర్మరాజు అభిమన్యుపుత్రునికి రాజ్యాభిషిక్తుని చేసి తన సోదరులతో పత్నితో సహా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వర్గం వైపు సాగిపోయాడు. మహాభారత యుద్ధంలో అసురశక్తులు 90% నశించినా ఇంకనూ కొందరు దానవులు మిగిలిపోయారు. వారు శరవేగంతో అభివృద్ధి చెందడాన్ని గమనించిన శ్రీ మహావిష్ణువే బుద్ధుడై అవతరించి వారిని సమ్మోహితులను చేసి వారిలోని దానవత్వాన్ని రూపుమాపి ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దాడు. అధర్మం ప్రస్తుతానికి అదుపులో ఉంది. అది గాడి తప్పి విజృంభిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంభల గ్రామంలో కల్కి నామంతో అవతరిస్తాడు. అశ్వాన్ని అధిరోహించి జగమంతటా కైలేదిరిగి ఎక్కడెక్కడి అధర్మపరులను వెతికి పట్టుకొని వధిస్తాడు. రుద్రదేవ అధర్మాన్ని అంతమొందించడానికి, సత్వగుణ ప్రధాన దేవతల శక్తులను పెంచడానికి, పుడమిపై పెచ్చరిల్లు అశాంతిని త్రుంచడానికి శ్రీమన్నారాయణుడేదో ఒక రూపంలో దిగి వస్తూనే ఉంటాడు. లోకుల ఆరోగ్య రక్షణ కోసం పాలసముద్రంలో అమృత భాండాన్ని పట్టుకొని ధన్వంతరిగా అవతరించిన ఆయనే విశ్వామిత్రపుత్రుడైన సుశ్రుతుడను మహాత్మునికి ఆయుర్వేదాన్ని స్వయంగా ఉపదేశించాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.